ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావులు బీజేపీతో సంప్రదింపులు జరిపారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కవిత బెయిల్ కోసమే బీజేపీకి బీఆర్ఎస్ నేతలు స్నేహ హస్తం అందిస్తున్నారన్నారు. నిన్నటిదాకా హరీష్ రావును విమర్శించిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు పొగుడుతూ మాట్లాడుతున్నారో అందరికీ తెలుసునన్నారు. హరీష్ రావు బీజేపీలో చేర్చుకునే యోచనలో బీజేపీ ఉందని చెప్పారు. బీఆర్ఎస్ విలీనానికి కేసీఆర్ ఒప్పుకోకపోతే హరీష్ రావును అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ను చీల్చే అవకాశాలు ఉన్నాయన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనా తెలంగాణలో కాంగ్రెస్కు ఇబ్బంది లేదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం బయటపడుతుంది. రహస్య స్నేహానికి తెరదించుతూ ఇటీవల ఢిల్లీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బీజేపీతో చర్చలు జరిపారని, బీజేపీతో స్నేహస్తం చాపుతున్నారని, కవిత గారి బెయిల్ కోసం బీజేపీ నేతల దగ్గర చెక్కలు కొడుతున్నదన్న నిదర్శనంగా బీజేపీ నేతలు టీఆర్ఎస్ నేతలను పొగడుతో ముంచేటువంటి కార్యక్రమాన్ని ప్రధానంగా బండి సంజయ్ గారు హరీష్ రావును మెచ్చుకుంటూ హరీష్ రావు ప్రజానేతని డబ్బాలు కొడుతూ ఒకవేళ రాజీనామా చేసిన మళ్లీ గెలుస్తాడు హరీష్ రావు అనేటువంటి మాట, నిన్నటిదాకా రాజకీయ శత్రువైనటువంటి హరీష్ రావు నిన్నటిదాకా దుమ్మెత్తి పోసుకున్నటువంటి సందర్భం నేడు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు హరీష్ రావు గారిని పొగడుతో ముంచెత్తున్నారంటే అతను రాజీనామా చేసినా మళ్లీ గెలుస్తాడని చెప్పని అనే మాట అంటుంటే దీన్ని బట్టి అతన్ని రాజీనామా చేయించి బీజేపీలో చేర్చుకొని రాబోయే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేపిద్దామనేటువంటి ఆలోచనతో అంటే హరీష్ రావు గారిని రాజీనామా చేయించినా గెలుస్తాడనేటువంటి భావన వారిలో వచ్చిందంటేనే రహస్య ఒప్పందంలో భారతీయ జనతా పార్టీకి